ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండాల్సింది మ్యూచువల్ అండర్స్టాండ్, రెస్పెక్ట్, ఎమోషనల్ సపోర్ట్ మెయిన్ అన్నమాట. కొంతమంది ఇవన్నీ అర్థం చేసుకోకుండా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. షార్ట్ లైఫ్, ఈ లైఫ్ని ఎందుకు అంత కాంప్లికేట్ చేసుకోవడం, లోన్లీనెస్, స్ట్రెస్గా ఫీల్ అవ్వడం. సో హస్బెండ్ డే మొత్తం వర్క్ చేస్తూ ఉంటాడు, బయటికి వెళ్ళిందైతే ఇంట్లో నడవదు కదా. సో కంపల్సరీ మీకు ఫుడ్ తీసుకురావడం కోసమే వెళ్తున్నాడు, అది బాధ్యతగా ఫీల్ అయ్యి రెస్పెక్టివ్ యాక్సెప్ట్ చెయ్యి. నా కోసం వెళ్ళిన టైర్డ్ ఉందా, టైర్డ్నెస్ ఏముంది, కేరింగ్గా చూసుకో. అంతేగాని కొంతమంది లేడీస్ ఎవడో ఒకడు బయటవాడు తిన్నావా అని అడిగితే అబ్బో ఎంత కేరింగ్గా నన్ను చూస్తున్నాడని ఫీల్ అవుతూ ఉంటారు. అది అసలు కేరింగే కాదు, వాడికి పని లేదు, పాట లేదు, చెప్పాలంటే ఖాళీగా ఉన్నాడు, ముచ్చట్లు ఆడడం కోసమే నీకు అలా మెసేజ్ చేస్తూ మాట్లాడారు. దానికి పొంగిపోకండి. డే మొత్తం నీ కోసం ఏ లోటు రాకుండా నీకు ఫుడ్ పెట్టేవాడు ఇంపార్టెంటా, లేకపోతే ఈ పనికి మళ్ళీ చెత్త అంతా మాట్లాడాలని ట్రై చేస్తాడు వాడు ఇంపార్టెంటా? ఇది చిన్న లాజిక్, దీనికి ఆలోచించండి. హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటాడు, సో స్ట్రెస్ ఉండొచ్చు. ఆ స్ట్రెస్ ఏదైనా ఉన్నా నువ్వు దాన్ని ఏమైందో తెలుసుకొని తెలుసుకొని ఉండు. ఓకే, అది బాధ్యతగా ఫీల్ అవ్వు. అలాగే వైఫ్ కూడా అంతే. ఇంట్లో లోన్లీగా ఉన్నప్పుడు కొంచెం హస్బెండ్ కేరింగ్ ఏమి ఉండదు అంటే వాళ్ళు వర్క్ చేసి వస్తూ ఉంటారు కదా, మినిమం కొంచెం మాట్లాడాలి. చూసుకోకుండా దానికే పెద్ద ఓవర్గా రియాక్ట్ అవ్వడం. అంటే డే మొత్తం నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటావు, బయట చేస్తున్న వర్క్ గురించి నీకు తెలియదు కాబట్టి నీకు అలా ఫీల్ అవ్వచ్చు. సో అలా నువ్వేమీ లోన్లీగా అనుకోకు. కాకపోతే మాట్లాడు, ఆయనతో డిస్కస్ చేయి, మీ హస్బెండ్తో ఏంటి అనేసి మాట్లాడడానికి ట్రై చేయి. లేకపోతే వాళ్ళు టైర్డ్గా ఉంటే అర్థం చేసుకో, కావాల్సింది ఏముందో అది మినిమం నీడ్స్ ఉంటాయి అవి అరేంజ్ చేయి, ఫుడ్ కానీ సంథింగ్ అలా చూసుకో. అంతేగాని బర్డెన్ లాగా ఫీల్ అయ్యాము, ఇంటికి రావాలంటేనే భయం అవుతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తీసుకొస్తుంది, లేకపోతే ఏదో సంథింగ్ అన్న ఇరిటేషన్ రావద్దు. ఇంటికి వెళ్తున్నాడు అంటే, ఇంటికి వస్తున్నాడు అంటే హ్యాపీగా ఉండాలి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చాలా వర్క్ చేయడం వల్ల, వర్క్ బర్డెన్ వల్ల కొంచెం పట్టించుకోనట్టు అనిపించచ్చు. కానీ అసలు పట్టించుకోనట్టు అనుకోవడానికి ఎక్కడిది? నీకోసమే కదా వెళ్తుంది, నీకోసమే కదా హార్డ్ వర్క్ చేస్తుంది, నీకోసమే కదా ఇంత కష్టపడుతుంది, నీకోసము, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం. తన ప్రపంచం అంతా ఫ్యామిలీయే. సో ఫ్యామిలీని చూసుకోవడం కోసమే కదా. ఈ చిన్న లాజిక్ మర్చిపోతారు, మాట్లాడట్లేదు. బయట కొంతమంది హస్బెండ్ని చీప్గా ట్రీట్ చేస్తుంది, తక్కువ ఎక్కువ ఆయన తీసుకునే సాలరీతోటే బతుకుతుంది. బయట వాళ్ళు ఏదో తగ్గించి మాట్లాడినప్పుడు నువ్వెందుకు అవును అంతే అన్నట్టు మాట్లాడితే క్రిటిసైజ్ చేయకు. హస్బెండ్కి మెయిన్ రెస్పెక్ట్ ఇవ్వాలి, చాలా. ఇది మాత్రం ఇంపార్టెంట్. అనుకున్నంత మాత్రాన ఆయన హస్బెండ్ కాకపోవడం నువ్వు వైఫ్ కాకపోవు. ఓకే, బయట వాళ్ళకి చులకనే ఎప్పుడు అవ్వకూడదు, బయట వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. మీ మ్యారేజ్ లైఫ్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి కంపల్సరీ. ఓకే, కొంతమంది అనుకుంటారు సపోర్ట్ చేయదు నా వైఫ్. కొంతమంది వైఫ్ని బయటికి తీసుకోవడానికి కూడా కొంతమంది ఉంటారు లైఫింగ్. కొంతమంది కొంచెం వేరే థాట్స్ ఉన్న వాళ్ళు వైఫ్ని బయటికి తీసుకెళ్ళి జస్ట్ మెషిన్లా ఫీల్ అవుతారు. ఆమె అంటే ఇంట్లో ఉండాలి, వర్క్ చేయాలి, పిల్లల్ని కానివ్వాలి. ఇది కాదు అసలు. వైఫ్ అంటే బయటికి తీసుకెళ్తే ఎవరేమనుకుంటారో అని కూడా బయటికి తీసుకెళ్ళరు, అన్నీ తెచ్చిపెడుతున్నాయి. ఏం తెచ్చిపెడుతున్నావు? మిషనా? మినిమం నీకు ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వవా? మినిమం ఫ్రీడమ్ ఇవ్వవా? బయటికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఎక్కడికి ఫంక్షన్ సంథింగ్ కానీ ఒక్కడే వెళ్తూ ఉంటారు. కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అది కాదు. నీ బాడీని ఇప్పుడు నీ కాలుకి ఏదైనా అయింది, దెబ్బ తగిలింది, దాన్ని కొట్టుకుంటావా? కాలు తీసేసుకోవు. వైఫ్ కూడా నీ బాడీలో ఒక పార్ట్ కాబట్టి. సో ఆమెను కూడా ఇలాంటి నెగ్లెక్ట్గా ట్రీట్ చేయకూడదు.
సో అదన్నమాట విషయం. చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నానా? సో అలా అదేం లేదు. కొంచెం ఇలాంటి ఈ జనరేషన్‌లో కొంతమంది చిన్నదానికే అతిగా ఫీల్ అయ్యి, అతిగా ఆలోచిస్తూ ఉంటారు కదా! సో ఇదొక మంచి మెసేజ్ అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.